చీమలలో అతి చిన్న చీమను ఒక దాన్ని పట్టుకుని జాగ్రత్తగా కంసాలి దగ్గరికి తీసుకెళ్ళి దానికి ఎన్ని కాళ్ళున్నాయో లెక్క పెట్టించి ఒక్కొక్క కాలుకి పెట్టడానికి సరిపోయే గజ్జల పట్టాలు చేయించి కంసాలి చేసి ఇచ్చే వరకు చీమని నీ ఇంట్లో రక్షించి పట్టాలు చేసి ఇచ్చిన తరువాత చీమ కాళ్ళకి గజ్జాల పట్టాలు పెట్టి విడిచిపెట్టినప్పుడు చీమ పాకుతుంటే కదిలిన కాళ్ళకి కట్టినటువంటి గజ్జల పట్టాల నుండి వచ్చిన సవ్వడిని వినగలిగిన చెవులు ఉన్నవాడు ఈశ్వరుడు. కాబట్టి ఆయన ఏది వినలేడు, ఏదైనా వినగలడు. గజేంద్ర మోక్షణంలో ఎక్కడో ఉన్నటువంటి ఏనుగు లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులా ఠావుల్ దప్పెను మూర్ఛవొచ్చే తనువుండశ్యన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంటే బయలుదేరాలా. అక్కడుంది శరణాగతి యొక్క అందం. అందుకే శోకము నుండి తప్పుకునేటటువంటి మార్గాన్ని ప్రతిపాదిస్తుంది. శోకము ఎంత ప్రమాదకరమైనదో చెప్తుంది. శ్రీరామాయణము వేదోపబ్రహ్మణము. వేదమే రామాయణంగా వచ్చింది. వేద విద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదమే రామాయణంగా వచ్చింది కాబట్టి వేద హృదయాన్ని శ్రీరామాయణం ఆవిష్కరిస్తుంది. ఒకానొక సందర్భంలో కౌసల్యాదేవి ఈ శ్లోకం చెప్పవలసి వచ్చింది. ఎప్పుడు చెప్పింది ఈ శ్లోకం అంటే ఆవిడ చెయ్యకూడనంతటి మహాపాపాన్ని చేశాక చెప్పింది ఈ శ్లోకం. కానీ ఆమె పాపము ఆమె యొక్క పశ్చాత్తాపము వలన పరమేశ్వర స్వరూపుడైన భర్త యొక్క అనుగ్రహము వలన పోయింది అక్కడతో. ఎక్కడ ఏర్పడింది ఈ సందర్భం అంటే రామచంద్రమూర్తి తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని తమ్ముడైన లక్ష్మణస్వామితో భార్య సీతమ్మతో కలిసి 14 సంవత్సరములు అరణ్యవాసం చేయడానికి అయోధ్యానగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత సుమంత్రుడు వెళ్ళాడు రథానికి సారథ్యం వహిస్తూ. ఆ సుమంత్రుడు తిరిగి వచ్చిన తరువాత వినాలి అసలు అరణ్యంలో రామలక్ష్మణులు సీతమ్మ ఏ కష్టాలు పడుతున్నారో తెలుసుకోవాలని. పాపం దశరథ మహారాజు గారు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడనేటటువంటి బాధ తట్టుకోలేక ఆ అయోధ్యానగరంలోకి వచ్చి స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఒంటి నిండా మట్టి అంటుకుంది. ఎంతసేపు రథం వెళ్ళిపోయినటువంటి మట్టి ఎగురుతూ కనపడిందో అంతసేపు చూశాడు. ఇక ఆ తర్వాత అప్పటికే ముందు రోజు రాత్రి ఎన్ని మాటలు మూర్చిపోయాడు కైకమ్మ దగ్గర. బడలిపోయాడు వృద్ధుడు, 60,000 సంవత్సరముల వయస్సు. ఆ పడిపోయినటువంటి వాణ్ణి ఒక పక్కన కౌసల్య ఒక పక్కన కైకమ్మ వచ్చి పైకి లేపుతున్నారు. శోకము నుండి కదా కోపం రావాలి. వెతుక్కుంది దశరథుడి మనస్సు, నా ఈ శోకానికి కారణం ఎవరని. నిజానికి దశరథ శోకానికి కారణం దశరథుడి. కానీ ఇప్పుడు నేను ఆ ధర్మమీమాంస పక్కన పెట్టండి, బాహ్యంలో కథాపరంగా ఆలోచించండి. దశరథుడి శోకానికి కారణం కైకమ్మ దశరథుడి దృష్టిలో. ఎందుకని? రాముడికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. కానీ అకస్మాత్తుగా ఒక రాత్రి భూమి మీద పడుకుంది కోపగృహంలో. ఆ రోజుల్లో అలా ఉండేవి. ఆవిడ కోపంగా ఉంది అని ప్రత్యేకంగా తెలుసుకోక్కర్లేదు. కోపం వస్తే కోపం వచ్చిందని తెలియడానికి ఒక గదిలో ఉండేవారు. దాని పేరు కోపగృహం. కోపం వస్తే ఆ గదిలో ఉండేవారు. అంటే కోపగృహంలో ఉంది అంటే బొళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళాలి భర్త లోపలికి అని గుర్తు. నేను పాపం దశరథుడు మానసికంగా సిద్ధపడి లోపలికి వెళ్ళాడు. ఆమె చాలా వాదించింది. 2 వరాలు ఇచ్చావు, నాకు వరాలు ఇమ్మంది. 9 వర్షాణి దండకారణ్యమాశ్రిత క్షీరాజన జటాధారి రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో మిభిషిచ్యతాం అంది. 14 సంవత్సరములు రాముడు అరణ్యవాసం చెయ్యాలి. నారచీరలు కట్టుకుని జటాజూటం పెట్టుకుని కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వెళ్ళాలి. ఇదే ముహూర్తానికి నా కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం జరగాలి. ఈ 2 వరాలు విన్నాడు. కూర్చున్న ఆసనం మించి కింద పడిపోయాడు, మూర్ఛపడిపోయాడు. ఎన్ని మాటలు తెలివి తప్పిపోయాడో, ఎన్ని మాటలు అసలు కైకమ్మ పాదాల మీద తలపెట్టి ఏడ్చాడు. నన్ను మన్నించు, ఈ వరాలు ఉపసంహారం చేయమని. ఆవిడ వినలేదు. అందుకే చెప్పుకున్నాడు, నన్ను కైకేయి సత్యవాక్యము అనేటటువంటి దాని చేత బంధించింది రామా అన్నాడు. మరునాడు రామచంద్రమూర్తి దశరథుణ్ణి సత్యమునందు నిలబెట్టడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయనకి తనకి ఇంత శోకం కలగడానికి కారణం కైకమ్మే. లేకపోతే రాముడికి పట్టాభిషేకం జరిగేది. రాముడు రాజ్య పరిపాలన చేస్తుంటే తాను చూస్తూ పరమ సంతోషంగా కాలం గడిపేవాడు. ఇంతటి ఆనందం పోవడానికి కారణం కైకమ్మే. ఇప్పుడు ఎక్కడ కోపం వచ్చిందో అక్కడ నోటి వెంట అనరాని మాట ఒకటి వచ్చేస్తుంటుంది.
శోకము నుండి కోపం వస్తుంది, కోపంలోంచి పాపం వస్తుంది. అందుకే ఆయన అన్నాడు, ధూర్తురాలవు, నీకు అర్థము తప్ప కామము తప్ప ధర్మం అక్కర్లేదు. అందుకే భర్తనైనటువంటి నన్ను కాదని, నా మనస్సు కాదని వరాలు కోరుకున్నావు. విధవారాజ్యము చెయ్యుదువుగాక అన్నాడు. నువ్వు చేసేటటువంటి రాజ్యం విధవరాజ్యం అవుతుంది. ఎందుకంటే నేను ఉండను, నేను మరణిస్తాను, కొడుకుని వదిలి ఉండలేక. 2, ఇక నువ్వు నన్ను ముట్టవద్దు. నీవు కానీ, నీ మీద ఆధారపడిన సేవకులు కానీ, నీ బంధువులు కానీ నాకెవరూ ఏమీ కారు. ఇక్కడ కానీ పైలోకములలో కానీ నిన్ను నేను పరిత్యజిస్తున్నానన్నాడు. ఈ మాటలని, ఒకవేళ రాజ్యం నువ్వు వరాలడగడం వల్ల వచ్చింది అని నీ కుమారుడైన భరతుడు సంతోషిస్తే ఆ భరతుడికి నాకు ప్రేతకార్యము చేసే అధికారము లేకుండుగాక. అంటే రాముడి మీద ఉన్న ప్రేమ ఎంత శోకానికి తీసుకెళ్ళిందో, ఆ శోకం ఎంత కోపానికి తీసుకెళ్ళిందో చూడండి. ముందు రోజు రాత్రి వరకు బహుశः రాముడి తర్వాత అంత ప్రేమ దశరథుడికి కైకయ్యింది. అంత ప్రేమ ఉన్న కైకమ్మ మరునాటి మధ్యాహ్నానికి అంతటి శత్రువుగా మారింది. మనసు నాటకం అలా ఉంటుంది. దానికి కలిగే కష్టసుఖాల వల్ల అంత చిత్రాతి చిత్రంగా మారుతుంది. అందుకే రామాయణం వంటపడితే మనసు చేసే నాటకం చూడటం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంతకన్నా పెద్ద సినిమా లోకంలో ఇంకోటి ఉండదు. కాబట్టి ఇప్పుడు కైకమ్మని నింద చేసి నన్ను ముట్టుకోవద్దన్నాడు. కౌసల్యాదేవి ఒక్కతే ఏం తీసుకెడుతుంది? అక్కడున్న సేవకులందరూ వచ్చి ఎత్తారు. నన్ను కౌసల్యా మందిరంలో దిగబెట్టండి అంటూ ఒక మాట అన్నాడు. కౌసల్యా మందిరంలో నాకు శాంతి లభిస్తుంది అన్నాడు. శాంతి అంటే ఈ శోకమును పోగొట్టగలిగినటువంటి మాటలు వినపడతాయి. ఎందుకని? ఆమె ప్రేమైకమూర్తి. ఆమె నన్ను మన్నిస్తుంది. అయ్యో మీరు ఇంత బాధపడుతున్నారా అని నన్ను ఊరడిస్తుంది. ఎందుకని? ఆయన ఉద్దేశ్యం ఏమిటి? తన కొడుకు దూరమైపోయి తానెలా బాధపడుతున్నాడో ఆ కొడుకుని కన్న తల్లి కూడా అలాగే బాధపడుతోంది. ఇద్దరి బాధ సమానం. అయ్యో మన కొడుకు అని, ఆ కొడుకు వెళ్ళిపోయాడు, భర్త ఇంత బాధపడుతున్నాడని ఓదారుస్తుంది అనుకున్నాడు. అనుకుని మందిరానికి చేరాడు. సరే, సుమంత్రుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కౌసల్యాదేవితో బాధ పంచుకునే ప్రయత్నం చేశాడు. రాముడు వెళ్ళిపోయాడని కౌసల్య కొన్ని మాటలు చెప్పింది. నీ గురించి లోకంలో మాట్లాడేటప్పుడు కీర్తివంతుడవని, ధర్మాత్ముడవని, దయామయుడవని చెప్తుంటారు. కానీ ఈ 3 పరమ అబద్ధాలన్న విషయం నాకు ఒక్కదానికే తెలుసు. నువ్వు దయామయుడవు కావు, నువ్వు ధర్మాత్ముడవు కావు, నువ్వు ప్రజారంజకుడవు కావు. నీకు కావలసింది కైకమ్మ ఒక్కతే. నీ మనసు ఎంత కఠినమైనదంటే నువ్వు కైకమ్మ కోసం, భరతుడి కోసం ఎంతటి క్రూరమైన నిర్ణయాలైనా చేస్తావు. ఏ తప్పు చేశాడని నా కొడుకుని అరణ్యవాసానికి పంపావు? ఏ తప్పు చేశాడని రాజ్యభ్రష్టుణ్ణి చేసి 14 సంవత్సరముల అరణ్యవాసం చేయమన్నావు? అది తలుచుకునే ఏడిచాడు పాపం అసలు దశరథుడు. చెప్పులు లేకుండా నా కొడుకు జటాజూటం కట్టుకుని నారచీరలతో వెడుతున్నాడు. నా కోడలు సీతమ్మ ఎండకన్నెరుగనటువంటి తల్లి. అక్కడికి వెళ్ళిన తరువాత దొరికిన ధాన్యాన్ని వండుకుని ఎలా అన్నం తింటుంది? ఏ చెట్టు కింద పడుకుంటుంది? రాతినో కొమ్మనో దొరికిన దాన్ని తలగడగా పెట్టుకొని రాముడు పడుకుని లేచి నడుస్తుంటే ఒళ్ళంతా దుమ్ము పట్టి పెద్ద పులులు సింహాలు అరుస్తుంటే భయపడి కౌగిలించుకున్నటువంటి సీతమ్మని ఓదారుస్తూ ఎన్ని కష్టాలు పడుతున్నాడో. ఎవరికైనా ఆడదానికి ఈ లోకంలో 4 దిక్కులున్నాయి. 4 దిక్కులంటే నలుగురే ఆమెకి శరణ్యం. అందరికన్నా మొట్టమొదట ఆడదాన్ని రక్షించవలసిన వాడెవరు అంటే భర్త. ఆమె ఒక్కడే ఆమెకి రక్షకుడు. ఆ భర్తయే భార్యని ద్రోహం చేస్తే అంతకన్నా దారుణమైన విషయం ఇక లోకంలో ఇంకొకటి లేదు. నువ్వు నాకు దారుణాతి దారుణమైనటువంటి ద్రోహం చేశావు. ఎందుచేత ద్రోహం చేశావంటే, నువ్వు నన్ను నా కడుపున పుట్టినటువంటి కొడుకుని అరణ్యవాసానికి పంపావు. ఇప్పుడు నేను భర్తని విడిచిపెట్టి వెళ్ళకూడదు. భర్త వలన బాధ కలిగితే భార్య ఎక్కడ శాంతి పొందుతుంది? కొడుకు దగ్గర శాంతి పొందొచ్చు, 2వ స్థానం. ఆ కొడుకు లేకుండా చేశావు. ఆ కొడుకుని దూరంగా పంపించావు. 3వ స్థానం జ్ఞాతి. నేను ఈ ఇద్దరూ లేనప్పుడు జ్ఞాతుల దగ్గరికి వెళ్ళలేను. 4వ స్థానం లేదు. ఇక స్త్రీకి లేని స్థానం 4వ స్థానం. అసలు ఆమెకి 4వ దిక్కు లేదు. కాబట్టి ఉన్న 3 దిక్కులలో పెద్ద దిక్కు భర్త ఒక్కడే. ఆ భర్త గొడుగులా కాపాడవలసి ఉంటుంది. కానీ
లోకంలో ఒకే ఒక ప్రాణి ఉంది, దాని లక్షణం ఏమిటి అంటే దాని పిల్లల్ని అది తింటుంది. జలజే భక్షణం యథాహ అదే. చేప తన కడుపున పుట్టిన పిల్లని తానే తినేస్తుంది. నువ్వు మనుష్యుడు ఏమిటయా, నువ్వు చేపవి, నీ కడుపున పుట్టిన బిడ్డని నువ్వు తినేశావు అని నీ వంటి వ్యక్తికి భార్య అనవడం నా కర్మ. సుగుణాభిరాముడైనటువంటి రామచంద్రమూర్తిని అరణ్యవాసానికి పంపావు. ఇంతటి కఠినాత్ముడవు, నీ వలన నేను కాదు, కోసల రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు, మంత్రులు, సేనానులు, భార్యలు, అంతఃపుర పరివారము ఇంతమంది బాధపడుతున్నారు. నీకు అక్కర్లేదు. నీ మనసు సంతోషమేగా. కైకమ్మ సంతోషంగా ఉంది, భరతుడు సంతోషంగా ఉన్నాడు. నీకు కావలసింది ఆ ఇద్దరి సంతోషమే. పైకి నువ్వు ప్రజారంజకుడవు. నీ వంచనా స్వభావం నాకు తెలిసింది. అప్పటికే కుమిలి 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 ఏడుస్తున్న దశరథుడు ఏడవడానికి కళ్ళుల నీళ్లు లేక తెల్లబోయేలా ఉండిపోయాడు కౌసల్య వంక చూస్తూ. ఉండిపోయి ఆ కూర్చున్న ఆసనం మించి లేచి 2 చేతులు పైకెత్తి జోడించి నమస్కరించాడు. నమస్కరించి ఆవిడ దగ్గరికి వెళ్ళి వేపమానాంతాంజలిం కృత్వా అంటారు మహర్షి. 2 చేతులతో నమస్కారం చేస్తూ కౌసల్య దగ్గరికి వెళ్ళి, కౌసల్య, నీ పాదముల మీద నా తల పెట్టి పడిపోతాను, అంతంత మాటలు అనకు. నీకు తెలుసు, దేవి దైవతం ప్రత్యక్షం, భర్త ఎవరో కాదు, ప్రత్యక్షంగా కన్నుల ముందున్నటువంటి దైవం. అన్ని చోట్ల అశాంతి పొంది శాంతి కోసం నీ దగ్గరికి వచ్చాను. నువ్వు ఇన్ని మాటలు అన్నావు, నా జీవితంలో శాంతి అన్న మాట కరువైపోయింది. అందుకని పెద్దరికం చిన్నరికం తెలుసున్న దానివి, ధర్మం ఎరిగిన దానివి, భర్తని ఇలాంటి మాటలు అనకూడదు అని తెలుసున్న దానివి, అయినా కూడా నేను ధర్మంతో మాట్లాడానో, సత్యానికి కట్టుబడ్డానో, రాముడి మీద ప్రేమ లేక అరణ్యవాసానికి పంపించేశానో, కుట్ర చేశానో నీకు తెలుసు. తెలిసి నన్ను నింద చేస్తున్నావు. నువ్వే నింద చేస్తే ఇంత ధర్మం తెలిసున్న దానివి, ఇక నాకు శాంతి ఎక్కడుంది అని నమస్కారం చేస్తూ వంగి ఆమె పాదముల మీద పడబోయాడు. కౌసల్య 2 చేతులు పట్టుకుని ఆయన్ని పైకెత్తి వెంటనే నన్ను చంపేశావు మహారాజా. ఏనాడైతే ధర్మమునకు సత్యమునకు కట్టుబడినటువంటి భర్త, పరమ కీర్తివంతుడైనటువంటి వాడు, ఆయన తప్పు చెయ్యలేదు అని తెలిసి కూడా శోకంతో అనరాని మాటలు అనేశాను, ఆనాడు నువ్వు నాకు నచ్చ చెప్పడానికి ఇలా నమస్కారం చేశావు. ధర్మాత్ముడైన భర్త ధర్మమునందు నిలబడడానికి భార్యని అనునయించవలసినటువంటి రోజు ఏ రోజున వస్తుందో ఆ రోజున ఆ భార్య చనిపోయినట్టే. కాబట్టి నేను చనిపోయాను. నీ చేత అనునయింప చేసుకున్న నా బ్రతుకు కాదు. నేను నేల మీద పడి నీ పాదముల మీద శిరసుంచి నమస్కరిస్తున్నాను. ఆ నమస్కరించిన చేతులు విప్పేసి నా తల మీద పెట్టని పద్మాన్ని పెట్టుకున్నట్టుగా 2 చేతులు తల మీద పెట్టుకుని భోరున ఏడ్చి